వైద్య రంగంలో డాక్టర్ పాత్ర అనేది అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రాణాలు పోసే డాక్టర్కే ప్రాణరక్షణ లేకుండా పోయిందని చెప్పి అటు ఉస్మానియా, కాకతీయ, జూడాలు గత స్టార్టింగ్ నుంచి 11 రోజులు నిరంతరంగా ధర్నా చేశారు. సో ఇక్కడ గవర్నమెంట్ పరంగా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పేసి గవర్నమెంట్ వ్యతిరేకంగా కూడా వాళ్ళు ధర్నాలో పాల్గొన్నారు. సో అనూహ్యంగా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించడం, జూడాలకు ధైర్యాన్ని కల్పించడం. సో దాని ఫలితంగా నిన్న జూడాలు ఆ సమ్మెను కూడా విరమించారు. సో దీనిపై పశ్చిమ బెంగాల్లో మహిళా పైన డాక్టర్ పైన జరిగిన దాడి అమానుషమైంది. అది పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆమె చేసే వైఖరి చాలా ఘోరం. ఆడున్న ప్రిన్సిపాల్, ఆడ గ్యాంగ్, ఆ గ్యాంగ్ ద్వారా అనుకున్న కరప్షన్ ఇవన్నీ బయటపడుతున్నాయి. ఆ ప్రిన్సిపాల్ ఉండేవాడు శవాలను నమ్ముకునేవాడు, విద్యార్థులకు డబ్బులు తీసుకునేవాడు, తర్వాత డెవలప్మెంట్ మీద డబ్బులు తీసుకునేవాడు. ఒక గ్యాంగ్ తయారైంది. ఆ గ్యాంగ్ ని బయట పెట్టడానికి జూనియర్ డాక్టర్ ప్రయత్నించింది. కేవలం రాత్రి అందరికి భోజనాన్ని పెట్టి ఈ ప్రిన్సిపాల్ చూస్తున్నాడు. ప్రిన్సిపాల్ డబ్బులు వసూలు చేసి మమతా బెనర్జీకి ఇస్తా ఉన్నాడు. ఈ శవాలను నమ్ముకుంటున్నాడు. విద్యార్థులకు డబ్బులు వసూలు చేసి డబ్బులు ఇవ్వని వాళ్ళు ఫెయిల్ చేసి డబ్బులు ఇవ్వని వాళ్ళు ఫెయిల్ చేస్తున్నాడు. ఫెయిల్ అయిన వాళ్ళని కూడా మన డబ్బులు మనం పాస్ చేయిస్తున్నాడు. ఇంత ఘోరం జరుగుతుంది చెప్పేసి ఆ అమ్మాయి చెప్తా ఉన్న టైంలోనే వాళ్ళ గ్యాంగ్ తెలిసిపోయి వాళ్ళంతా వచ్చి మోకమ్మడిగా వచ్చి ఆమెను పట్టుకొని అందరిని బయటకు పంపించి ఆమెని రేప్ చేసి చంపేశారు. ఇదంతా కూడా అక్కడ పాలకవర్గాన్ని తెలియకుండా జరగలేదు. అందుకే ఆయన చనిపోయిన వెంటనే నీకు సూసైడ్ చేసుకుని మీ అమ్మాయి చెప్పేసి మెసేజ్ పంపించారు. వాళ్ళు వచ్చి చూసారు, సూసైడ్ కదా అంతా అయిపోయింది. ఎప్పుడైతే ఫ్లేరప్ అయిపోయిందో ఆ ప్రిన్సిపల్ రాజధాని పారిపోయాడు. పారిపోయిన ప్రిన్సిపాల్ని మనం 3 గంటల్లోనే ఇంకో కాలేజీ ప్రిన్సిపల్గా అపాయింట్ చేశారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక డౌట్ఫుల్ పాత్ర వహించింది చెప్పేసి క్లియర్గా అర్థమైపోయింది. చివరికి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఆ కేసును పరిశీలించడం చాలా అభినందనీయం. సుప్రీంకోర్టు చొరవ తీసుకోబట్టే ఒక విషయంగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు అడుగుతున్నారు, ఎఫ్ఐఆర్కును చనిపోయిన దానికి తేడా వస్తుంది, మీరు ఏం చేస్తున్నారు? మరి ఆ అమ్మాయిని రేప్ చేయాలంటే గొడవ జరుగుతుంటే వినపడదా? అది హాస్పిటల్, అన్ని చోట్ల జనం ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉంది? సెక్యూరిటీ ఏం చేస్తా ఉంది? గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది? అనేక క్వశ్చన్లు నేను సంధిస్తా ఉన్నాను. ఎందుకంటే అది ప్లాన్డ్ గ్యాంగ్ రేప్. మమతా బెనర్జీ ప్రిన్సిపాల్ వాళ్ళ దొండగాలకు వ్యతిరేకంగా ఆమె వెలిగితే చాటింది కాబట్టి ఆమెను చంపేశారు. ఈ ఘోరాన్ని మొత్తం బయటపడతా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆ విధంగా సుమోటోతో పైకి రావడం మంచి అభినందనీయం. ఈ మధ్య కోర్టులు కూడా కొంచెం మసిపూసుకుంటున్నాయి. ఆ టైంలో చంద్రచూడ తర్వాత కొంచెం బెటర్గా చేస్తున్నాడు. ఇంకోటి సిబిఐ లాంటి పవర్ఫుల్ సంస్థ ఇన్యాక్టివ్ అయిపోయింది, అదాని చేతులు పడిపోయింది. దానికి మోడీ కారణం. మోడీ అదాని సపోర్టు, అదాని సెబీకి సపోర్టు. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ చిన్నార్థన చేసే పద్ధతుల్లో కేంద్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నాయి.